గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏడు వేసేస్తున్నా టైం ఎంత అవుతుంది? చేతిలో బ్యాట్ కనిపించట్లేదు. రఫ్ ఆడిచ్చేసి క్రికెట్ ఆడొస్తుంది. కనిపిస్తుంది. పొద్దున ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వస్తుందో? పిల్లలు ఇల్లు సోయిందా నీకు? నేను పొద్దు నుంచి నువ్వు ఫోన్ చేయకపోతే నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. ఏందో ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది ప్రపంచం అనుకున్నా. తుఫాన్ వచ్చే ముందు ఇట్లే ఉంటది. పిల్లలు తుఫాను రెండు సేమ్. ఒకసారి వస్తే జీవితం సర్వనాశనం. నీ వయసు ఎంత? ఇప్పుడు వాడడానికి పోవాలా? అవసరమా? చూడమ్మి, ఆడే వయసు ఉన్నప్పుడు బ్యాట్ బాల్ కొనే స్తోమత నాకు లేదు. ఇవి కొనే స్తోమత ఉన్నప్పుడు ఆడే వయసు నాకు లేదు. నెలలో 1-2 మ్యాచ్లో పోయి వస్తాను. దీనికి ఇంత రాదంత అవసరం లేదు. గుర్తు పెట్టుకో, క్రికెట్ అనేది ఇష్టమే కాదు, ఒక ఎమోషన్. సో నా నుండి క్రికెట్ దూరం చేయాలని ట్రై చేయి. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ కూడా ఇలాంటి లొల్లి ఉండే ఉంటుంది. ఏం చేద్దాం మరి, తప్పదు. జీవితం అనేది ఇంతే ఉంటుంది. అడ్జస్ట్ అయిపోవాలా. పిల్లలు మారరు, మనం మారం. కామన్, ఇట్స్ కామన్.